యోహాను సువార్త 4:35 మీ కనులెత్తి పొలములను చూడుడి. మీ కనులెత్తి చూడుడి. మీ కనులెత్తి చూడుడి అంటే, కనులెత్తి అంటే అర్థం ఏంటి? కనులు పైకెత్తి లేదా పైకి చూడండి. కాబట్టి పైకి చూస్తే పొలాలు కనబడతాయి, క్రిందకు చూస్తే ప్రాబ్లమ్స్ కనపడతాయి. కాబట్టి పైకి చూస్తే సేవ కనపడుతుంది, నశించే ఆత్మలు కనబడుచున్నారు. ఈ ప్రాంతంలో జీవం రావాలి, ఈ ప్రాంతం ప్రభు వైపు తిరగాలి, ఈ ప్రాంతము ప్రభుని చూడాలి. అయితే కింద చూస్తే ఇన్ని సమస్యలు. సోదరుడే సహోదరి, ప్రభు అంటున్నాడు పైన చూడు, క్రింద ప్రాబ్లం చూడబాకు. నువ్వు కింద చూస్తే ప్రాబ్లమ్స్ కనపడతాయి. ఇన్ని ప్రాబ్లమ్స్ ఏమిటి? నేను కుటుంబం ఉంది, నేను నడవాలి, నేను వెళ్ళాలి, నేను చేయాలి. అయ్యా ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నో, క్రింద చూడబాకు, క్రింద చూడబాకు. మీ కనులెత్తి చూడుడి. కనులెత్తి పైకి చూడండి. దేవుని బిడ్డ, మనము పైన చూస్తే దేవుని సేవ లేదా పొలాలు మనకు కనబడతా ఉన్నాయి. పొలాలు లేదా పరిస్థితి మనకు కనబడతా ఉంది. బయట చూస్తే పూర్తి వ్యతిరేకం. కాబట్టి మనం క్రింద చూస్తే ఈ సమస్యలన్నీ మనకు కనబడతాయి. అయితే పైకి చూస్తే ఏమొచ్చినా సరే ప్రభు నాకు ఏం అప్పగించాడో నేను ఆ పని చేయాలి. కాబట్టి ఈ ప్రజలు నశించిపోకూడదు. వీరు సత్యం తెలుసుకోవాలి, వీరు నిజాన్ని తెలుసుకోవాలి. ఈ ప్రజలకు ఏ విధమైన వారి కనులు తెలవాలి. సోదరుడా సహోదరి, కనులెత్తి పైన చూడు, పొలం కనబడుతుంది. క్రింద చూసావా అన్ని ప్రాబ్లమ్సే. ఎవరైనా భవిష్యత్తు ఉన్న దాంట్లో ఉంటాడు. భవిష్యత్తు అంధకారం ఉందంటే ముందే సర్దుకుంటాడు. మునిగిపోయే ఓడలు ఎవడైనా ప్రయాణం చేస్తాడండి? పరిస్థితి చూస్తే పూర్తిగా వ్యతిరేకమైన భావజాలాలు, వ్యతిరేకమైన ఆ విధంగా మార్పులు జరుగుతూ ఉన్నాయి. పూర్తి వ్యతిరేకత జరుగుతుంది. సోదరుడ సహోదరి, అయినప్పటికీ సరే పొలములు చూడు, ఆ పొలములు నశించిపోయే ప్రజలను చూడు, కోతకొచ్చిన పొలములు చూడు.